ఎవరైనా హైదరాబాద్ లొకేషన్లో ఇండిగో ఎయిర్లైన్స్లో ఏఓ అండ్ సిఏ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్ జాబ్ కోసం హైదరాబాద్ లొకేషన్లోనే ఒక వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. టోటల్గా వీళ్ళకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఏఓ అండ్ సిఏ జాబ్ కోసం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి ఏఓ అండ్ సిఎస్ వాకింగ్ డ్రైవ్ హైదరాబాద్ లొకేషన్ 29th August 2024 నాడు ఈ యొక్క డ్రైవ్ అయితే ఉందన్నమాట హైదరాబాద్ లొకేషన్ నుండి. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 29వ తారీఖు ఆగస్టు మార్నింగ్ 9:30 AM నుండి 5:30 PM వరకు ఇంటర్వ్యూస్ అనేది కూడా ఉంటుందన్నమాట. లెమన్ ట్రీ ప్రీమియర్ హైదరాబాద్ ఫ్లాట్ నెంబర్ 2 హైటెక్ సిటీ హైదరాబాద్ లొకేషన్లో ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. టోటల్ మనకి 50 వేకెన్సీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో రిజిస్ట్రేషన్ టైమింగ్స్ వచ్చేసి ఆన్ ది డే డ్రైవ్నే కండక్ట్ అయితే చేస్తారనమాట. సో మనకి మార్నింగ్ 8 to 9:30 ఆ గ్యాప్లోనే మనకి ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ యొక్క గ్రౌండ్ ఫోర్స్ అండ్ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే ఇండిగో ఈస్ ద ఇండియన్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ ప్యాసింజర్ ఎయిర్లైన్ అండ్ అమాంగెస్ట్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్లైన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో మనకి ఇక్కడ జాబ్ పర్పసెస్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ ఆపరేషన్ అండ్ కస్టమర్ సర్వీస్ డొమైన్ నుండి మనకి ఇక్కడ హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే ఏఓ అండ్ సిఎస్ రోల్ ఏంటిదంటే ఎయిర్పోర్ట్ ఆపరేషన్ అండ్ కస్టమర్ సర్వీస్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ విషయానికి వస్తే ఆఫీసర్స్ ఏఓ అండ్ సిఎస్ ఇన్ ద రోల్ ఆఫ్ టెక్నికల్ ఈ యొక్క టర్మినల్ సర్వీసెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ అండ్ టికెటింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మేకింగ్ రిజర్వేషన్ అక్రాస్ ది కౌంటర్స్ ఏదైతే ఉంటుందో అవి, తర్వాత సెల్లింగ్ ఆఫ్ టికెట్స్ ఈ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. సెకండ్ వచ్చేసి డిపేచర్స్ అనమాట. డిపేచర్స్కి వచ్చేసి వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి మనకి అరైవల్స్లో వర్క్ చేయాలి టు అసిస్ట్ కస్టమర్ విత్ స్పెషల్ రిక్వెస్ట్. కస్టమర్ మిస్హ్యాండెడ్ కావచ్చు, డ్యామేజ్డ్ బ్యాగేజ్ దాన్ని బేస్ చేసుకుని అరైవల్స్లో కూడా వర్క్ చేయాలి. ఫైనల్గా మనకి పోస్ట్ ఫ్లైట్ డిస్పాచర్ ఉంటుంది. ఫిల్లింగ్ ఆఫ్ నెససరీ ఫ్లైట్ పేపర్స్ వర్క్ చేసి ఇది వచ్చేసి బేసిక్ రోల్స్ అనమాట. సో దానికి సంబంధించిన మరిన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఆఫీసర్స్ ఏఓ అండ్ సిఎస్ ఇన్ ద రోల్ ఆఫ్ సెక్యూరిటీ, మెయింటైన్ స్టాండర్డ్ ఫర్ ది కంపెనీ రిక్వైర్మెంట్, ఎఫెక్టివ్ థ్రెట్ అసెస్మెంట్, తర్వాత రెస్పాన్స్ క్యాపబిలిటీస్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. పర్ఫార్మ్ డ్యూటీస్ యాజ్ ద సెక్యూరిటీ ప్రోగ్రామ్, మెయింటైన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అండ్ ఫాలో విత్ ది షిఫ్ట్. ఈ యొక్క కాన్సెప్ట్స్ కింద కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ ఏఓసిఎస్ ఇన్ ది రోల్ ఆఫ్ ర్యాంప్ సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ కూడా ఆ పర్టికులర్ వెబ్సైట్లో కూడా మీరు చూడవచ్చు. ఫైనల్గా మనకి జాబ్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముండాలంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండివిజువల్ ఫ్యాషనేట్ టు బిల్డ్ ఏ కెరీర్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ రిటర్న్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. గాయస్ ఎవరైతే ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి వెళ్ళకండి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీగా ఉండాలి. ఫ్రెషర్స్ అండ్ డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఉండాలి. మీ బాడీ మీద టాటూస్ కానీ అట్లాంటివి ఏమి ఉండకూడదు. రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. తర్వాత మనకి ఆస్పిరెంట్ ఆఫ్ గ్రౌండ్ స్టాఫ్ ఓన్లీ సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్, ర్యామ్ రోల్స్ అయితే ఉన్నాయి. వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఏదైనా ఉంటే కనుక ఈ యొక్క ఏవియేషన్ ఫీల్డ్లో మీకు అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఎవరైతే బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీబీఏ, బిఎంఎస్, బిఏ, తర్వాత మనకి అదర్ బిహెచ్ఎంఎస్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పాసిబుల్ ఉంటే కనుక ఈ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.